సో నిన్న కేబినెట్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కావచ్చు. రెండవది బీసీ కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన ఒక తీర్మానం చేయడం జరిగింది. 42% 42% అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తారని మనం భావించవచ్చా? అంటే ఇప్పుడు పార్లమెంట్లో చట్టం వచ్చేదాకా అమలు చేయడం కుదరదు, కానీ పార్టీ పరంగా 42% ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది 42% వాటా అది పార్లమెంట్ చేయాలి, ఆ పార్లమెంట్ ఆమోదించాలి, 9th షెడ్యూల్లో పెట్టాలి. సో ఇది ఇక్కడ అంటే రాష్ట్రంలో వీళ్ళకి పెంచుకునే రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉంది, కానీ ఆ 50% సీలింగ్ అనేది ఒకటైతే ఉంది కదా, సో దాన్ని పార్లమెంట్ చట్టం చేయకుండా దాన్ని ఎత్తేయకుండా వీళ్ళు చేసిపోతారు. తమిళనాడు చేసుకున్నది, తమిళనాడు చేసింది అంటే అప్పుడు తమిళనాడు కేంద్రం ఆమోదించింది. అప్పుడు 9th షెడ్యూల్ కేంద్రం ఆమోదించింది. ఆమె కూర్చున్నది, జయలలిత గారు వెళ్ళేసి ప్రధానమంత్రి దగ్గర నిలదీసి కూర్చొని చేయించుకుని వచ్చినారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని అవి చేయించుకొని రావాలా? మరి వస్తాడా? అంత రేవంత్ రెడ్డి గారికి అంత చిత్తశుద్ధి ఉందా బీసీల పట్ల? కాంగ్రెస్కి అంత చిత్తశుద్ధి ఉందా అంటే మరి లేదని చెప్పాలి. ఎట్లా అంటే గతంలో ఒక ఎంపీకి 2 బీసీ టికెట్లు ఇస్తా అన్నారు, పార్లమెంట్ సీట్లు ఉదయపూర్ డిక్లరేషన్ లో. తర్వాత మంత్రివర్గంలో కూడా సముచితమైన స్థానం లేదు, కార్పొరేషన్లో కూడా సముచితమైన స్థానం ఇవ్వలేదు. సో కాబట్టి అట్లాంటి వ్యక్తి మరి ఇవాళ వీళ్ళకు బీసీలకు ఏదో ఒక అసెంబ్లీ తీర్మానం చేసి దులుపుకోవడం వేరు, సెన్సెస్ చేశాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అభినందించాల్సింది ఏంటంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఆయన సెన్సస్ చేశాడు, క్యాస్ట్ సెన్సస్ చేశాడు. క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత రాష్ట్రంకు బీసీల పట్ల రాష్ట్రం చేసుకునే అధికారం ఉంది, కానీ అది ఆమోదించిన తీర్మానం ఏదైతే ఉందో అది చట్టబద్ధత రావాలంటే, రేపు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేయకుండా ఉండాలంటే 50% సీలింగ్ అనేది ఎత్తివేయాలి. ఆ సీలింగ్ ఎత్తిపేయాలంటే పార్లమెంట్లో దాని ఆమోదం కావాలి. దాని సీలింగ్ ఎత్తేస్తూ 50% సీలింగ్ ఎత్తేస్తూ దీన్ని ఆమోదం చేయాలి. సో అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టచ్చు, 9th షెడ్యూల్లో పెట్టేయాలి. కానీ ఇది పెద్ద ప్రాసెస్, బీజేపీ దానికి రెడీ అవుతుందా ఒకటి. సో బీజేపీ కనుక రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది నిలబడే అవకాశం ఉంటుంది, చట్టబద్ధత అయి నిలబడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బీజేపీ దీనికి నేను క్యాస్ట్ సెన్సెస్కే వ్యతిరేకం అన్నది మొన్నటిదాకా బీజేపీ. సో కాబట్టి మళ్ళీ అట్లాంటి బీజేపీ మరి కాంగ్రెస్ చేసిన క్యాస్ట్ సెన్సెస్ ని ఆమోదించి చట్టబద్ధత తీసుకొస్తారు. రాహుల్ గాంధీ కూడా క్యాస్ట్ సెన్సెస్ అంటుండు. కాబట్టి మరి అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ తీసుకున్న దాన్ని ఆమోదించి చట్టబద్ధత చేస్తాయని నేను అనుకోను. అంటే ఇది కేవలం ఈ 42% రిజర్వేషన్లు కేవలం ప్రకటనల వరకే అనుకోవచ్చు అంతే. ఇప్పుడు ప్రకటనల వరకు అంటే అసెంబ్లీ దాకా తీసుకెళ్ళడమే గొప్ప. క్యాస్ట్ సెన్సెస్ చేయడం అనేది కూడా దాన్ని మనం వెల్కమ్ చెప్పాలి. తాను తీసుకొచ్చి ఆమోదింపజేసి దాన్ని పంపడం కేంద్రం మీద బాధ్యత. ఇవాళ ఇప్పుడు వర్గీకరణ విషయాన్ని చూసుకుంటాం కూడా మనము. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు రాష్ట్రం వరకే ఆయన చట్టం తెచ్చిండు, రాష్ట్రం మాత్రమే అమలు అవుతుంది. మరి వాటి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో కాబట్టి మళ్ళీ కేంద్రం చట్టం చేయాల్సిందే వర్గీకరణ విషయంలో కూడా. చేస్తేనే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వర్తిస్తుంది. దేశంలో మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తే వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుంది. సో ఆ రకంగా డైరెక్షన్ ఇవ్వచ్చు. కాబట్టి ఇవాళ మంచి పని అయితే రేవంత్ రెడ్డి గారు చేశారు. అదేంటి వర్గీకరణ చట్టం తేవడం, ఇవాళ దాన్ని ఆమోదించడం, 42% వాటా ఆమోదించడం, ఇది 2 గొప్ప పనులే. దాంట్లో ఈ రెండింటినీ గొప్ప పనులు అని చెప్పుకోవడానికి రేపు కేంద్రం ఆమోదిస్తే తప్ప పూర్తి స్థాయిలో అమలు కావు. ఇవాళ రాష్ట్రం ఆమోదించినంత మాత్రాన వర్గీకరణ అయితే రాష్ట్ర పరిధిలో ఉద్యోగాలు అమలు అవుతుంది. బట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా ఎక్కువ కదా, రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఇట్లాంటి మొత్తం శాఖ ఎల్ఐసి కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఇన్ని లక్షలాది మంది ఉద్యోగాలలో మరి వర్గీకరణ కాకపోతే ఎస్సీల వాటా రాదు కదా. ఎవరికైతే ఇంతవరకు వాటా దక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళకి రాదు కదా. సో కాబట్టి అట్లాంటిది ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చట్టం కేంద్రంలో తెచ్చింది. వాళ్ళ మందకృష్ణ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లోనే చట్టం చేపించేటోడు. సో అటు ఆర్డినెన్స్ కూడా తీసుకోవచ్చు, ఆర్డినెన్స్ తేవచ్చు, 6 ఏళ్ల తర్వాత చట్టం చేయొచ్చు. సో అది తేకుండా ఆర్డినెన్స్ తేకుండా చట్టం చేయకుండా ఊరికే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేము ఇప్పించినామని చెప్పేసి ఇవాళ మందకృష్ణ గారు బీజేపీ ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసం, ఇవాళ ఈయన వ్యక్తిగత ప్రయోజనం కోసం, అంటే సమాజం మాదిగ పేరు మీద నిజంగా మాదిగ పేరు మీద ఈయనకున్న పార్లమెంటరీ చట్టం వచ్చేది, బీజేపీకున్న పార్లమెంటరీ చట్టం వచ్చేది. కానీ ఇద్దరికి లేదనడానికి దీని ఒక ఆయుధంగా వాడుకుంటున్నానికి పార్లమెంటరీ చట్టం రాకపోవడమే కారణం. సో కాబట్టి ఇవాళ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ మాదిగలకు ఒక ముఖ్యమైనగా, అంటే మాదిగలకు 30 ఏళ్ళ యొక్క ఆకాంక్ష నెరవేరుస్తున్న ఒక మంచి గొప్ప నాయకుడిగా మాత్రం నిలిచిపోతాడు ఈ చట్టం ద్వారా. ఓకే, అంటే ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కొన్ని బీసీ సంఘాలు
9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళు అవసరమైతే ఢిల్లీలో ఆమరణ నిరాదీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ఢిల్లీకి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాదీక్ష చేపట్టబోతున్నారు 9th షెడ్యూల్లో చేర్చాలని. మరి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తాడు అనుకోవచ్చా? ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మాలాంటి వాళ్ళు కూడా పోయి ఆ దీక్షలు ఆమరణ దీక్షలో మేము ఉంటాం. మేము ఎస్సీల పైన కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒక జెన్యూన్ డిమాండ్ అది. దేశంలో ఇవాళ 50% అబోవ్ పాపులేషన్ సమస్య ఇది. సో కాబట్టి ఈ ఒక రాష్ట్రంలో ఆమోదం అయితే మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శం అవుతుంది. 50% సీలింగ్ ఎత్తేస్తే మిగతా రాష్ట్రాలు కూడా చేసుకుంటాయి. సో కాబట్టి అప్పుడు ఏమైతుందంటే దేశంలో ఒక పెద్ద సంచలనమైన మార్పు వస్తుంది ఈ రాజకీయాలలో. ప్రధానంగా ఒక బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుందంటే రేపు అది ఎమ్మెల్యేలకు విస్తరిస్తుంది, ఎంపీలకు విస్తరిస్తుంది. కాబట్టి మొత్తంగా దేశంలో పర్మనెంట్గా బీసీలకి మంచి అవకాశాలు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది, దేశంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ రకమైన వాతావరణానికి నాంది తెలంగాణ పడుతుంది. సో తెలంగాణ నాంది పలికింది అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని 100-200% సపోర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు కూడా 100-200% సపోర్ట్ చేస్తారనే నమ్మకం నాకుంది. ఎందుకంటే సరే ఆయన ఆ పదవులలో ఆయనకు ఒత్తిళ్ళు ఉండొచ్చు, ఎంపీ టికెట్లు ఇవ్వడం, గెలిపియాలి కదా, గెలిచే వాళ్ళు డబ్బులు పెట్టేటోళ్ళు కావాలనే కాడ ఎంపీ టికెట్లు ఇవ్వకపోవచ్చు. కార్పొరేషన్ విషయాలకు వస్తే కూడా పూర్తి స్థాయిలో బాగా కాంపిటీషన్ ఉండొచ్చు, కాబట్టి అట్లా కూడా కొంత ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ చట్టం వస్తే మాత్రం అది అందరికీ అవకాశం ఉంటుంది కదా, అది పర్మనెంట్ సొల్యూషన్ కదా. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు బీజేపీని టార్గెట్ చేయడం కూడా వీలైతుంది ఆయనకు, కాంగ్రెస్. కాబట్టి ఈ విషయంలో 100% ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది.